శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం ఆ ఆత్మ విద్య అంటే జ్ఞానయోగము యొక్క ఫలం అంటే రిజల్ట్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆత్మస్వరూపతత్వం ఎలా దర్శించాలి అని అడిగినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి తీవ్రమైన తపన ఉండాలి అని చెప్పారు భగవాన్. మనకి కాలయాపన చేసే విధంగా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషను అలాంటి ఎడ్యుకేషన్ ఇది కాదు. ఎందుకంటే దీన్ని స్వతంత్రంగా ఎవరు అధ్యయనం చేయలేరు. దీనికి ఆ యొక్క శాస్త్రము ఒక పరంపరలో వచ్చినటువంటి సంప్రదాయం వచ్చినటువంటి గురువు ద్వారా మాత్రమే ఇది తెలుసుకోబడుతున్నది. వారిని మరి ఎలా అప్రోచ్ అవ్వాలి, సమీపించాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ 3 చెప్పారు లక్షణాలు. వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేస్తూ వారికి అవసరం మినిమం అవసరాలను ఒక సేవగా వారికి చేస్తే అంతకుముందు మీలో ఏమైనా కర్మయోగము ద్వారా ఇంకా అంతఃకరణ శుద్ధి పూర్తి కానట్లయితే ఆ అంతఃకరణ శుద్ధి పూర్తవుతున్నది వారికి సేవ చేయడం వలన. మరి సాష్టాంగ నమస్కారం చేయడం వలన మన యొక్క అభిమానము, అహంకారం అనేది విడిచిపెడతాం. మన చరిత్ర చూస్తే చక్రవర్తులు కూడా ఆ గురువు గారు వచ్చేటప్పుడు సింహాసనము నుండి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదముల వద్ద పడి నమస్కరించేవాళ్ళు. సమర్థ రామదాస్ వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షాత్ సింహాసనం నుండి దిగి వెళ్ళి గురువు గారికి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. విజయనగరం రాజులు విద్యారణ్య స్వామి వచ్చేటప్పుడు వారి సింహాసనముల నుండి దిగి గురువు గారికి కూర్చోబెట్టేవారు. చక్రవర్తి సమ్రాట్ జనక యాజ్ఞవల్కి వచ్చేటప్పుడు సింహాసనం రిక్తంగా ఉంచి వారిని కూర్చోబెట్టేవారు. అంటే ఎప్పుడైతే తన అభిమానం, అహంకారం
మంచిది కాదని తెలుసుకొని ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడాను రాజర్షులుగా, జీవన్ముక్తులుగా కీర్తింపబడుతున్నారు. మనం చూసాం, విశ్వామిత్రుడు ఒక క్షత్రియ రాజు అహంకార అభిమానంతో వశిష్ఠునితో ఎలాంటి వ్యవహారం చేశారో చూసాం కదా. తరువాత ఆ బ్రహ్మ విద్య గొప్పతనాన్ని తెలుసుకున్నారు విశ్వామిత్రులు. తీవ్ర తపస్సులు చేసి బ్రహ్మర్షిగా మారారు విశ్వామిత్రులు. అలాంటి గొప్ప మహర్షి ద్వారా మనకి గాయత్రి మంత్రం లాంటిది ప్రకటమైంది. అందువలన ఈ యొక్క బ్రహ్మ విద్య గొప్పతనం తెలుసుకునేటప్పుడు ఈ విధంగా మనము సమీపిస్తే తత్వదర్శనైనటువంటి ఆ బ్రహ్మనిష్ట గురువులు తప్పకుండా మీకు ఉపదేశిస్తారని చెప్పారు. అయితే దాని వలన మనకు కలిగే లాభములేమిటి అంటే, మన అందరము కూడా భవిష్యత్తును చూసి భయపడుతుంటాం. భవిష్యత్తును చూసి ఏం చేస్తాము? భయపడుతుంటాం. అంటే భవిష్యత్తు మన చేతుల్లో లేదు కాబట్టి, దాన్ని తప్పించుకోవడానికి పూర్తిగా వీలు కాదు కాబట్టి మనం ఏం చేస్తాము? పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు? వస్తువులు, వ్యక్తులు, వాటిపైన ఉన్నటువంటి ఆసక్తి, అటాచ్మెంటు, అవి ఎక్కడ కోల్పోతామా అనే భయం కలుగుతుంది మనకి. రక్షణ కానీ, భద్రత కానీ కోల్పోతామని కానీ. అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే మీకు అంత భయానికి కారణమవుతుంది అన్నమాట. అప్పుడు మనలో ఒక ఘర్షణ మొదలవుతుంది. ఇది ధర్మమా, అది ధర్మమా, ఇది మంచా, అది మంచా, చేయాలా వద్దా, ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోలేని స్థితి కలుగుతుంది. దీన్నే మోహము అంటారు. అంటే ఎప్పుడైతే భవిష్యత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా లేమో అది మోహం వల్ల కలుగుతున్నది. అందువలన ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతారు. కాబట్టి ఈ జ్ఞానం వలన అర్జున, ఈ జ్ఞానయోగం వలన నువ్వు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు శక్తినిస్తుంది. ఎందుకు? ఆ ఘర్షణను తొలగించి మోహాన్ని తొలగిస్తుంది. కాబట్టి నువ్వు సరైన నిర్ణయములు తీసుకునే శక్తి మీకు వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? మోహం నా యాస్యసి, నువ్వు మళ్ళీ ఎప్పుడు మోహంలో పడవు. మోహం అంటే సందిగ్ధం, యథార్థ తత్వం తెలియకపోవడం. చూడండి, అర్జునుడు ధర్మయుద్ధాన్ని అధర్మంగా చూస్తున్నాడు. దుర్యోధనాదులు క్యాపిటల్ పనిష్మెంట్కి అర్హులు, ఆతతాయంలోని ఆయనే స్వయంగా అన్నాడు. కానీ వాళ్ళకి చంపొద్దు అంటున్నాడు. మళ్ళీ ఇది ఒక పెద్ద జోక్ అనమాట అర్జునుడిది. ఏవం, ఈ విధంగా తెలుసుకుంటే నీకు మోహం ఉండదు అర్జున అని చెప్పాడు. ఎందుకు మోహం అర్జునుడికి ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది? నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివా నో జయేయుః అన్నాడు. గుర్తుందా? 2వ అధ్యాయంలో. అసలు నాకు యుద్ధం చేయడం మంచా చెడా? అసలు యుద్ధంలో మేము గెలుస్తామా, వారు గెలుస్తారా? ఇవన్నీ ఘర్షణలు చూసారా? అందువలన ఇలాంటి ఘర్షణలు ఉండదు. అంటే ఏమైంది? నీ మోహము నాశనమయ్యింది. మరి 2వ లాభం ఏంటి అంటే, ఏన భూతాని అశేషేన, ఏన అంటే ఏ జ్ఞానము ద్వారా అయితే అశేషేన భూతాని, సంపూర్ణమైనటువంటి సమస్త ప్రాణులని మయి ద్రక్ష్యసి. ఇక్కడ మయి అంటే పరమాత్మ యందు,
మీకు మరొకసారి చెప్తున్నా, భగవద్గీత మొత్తము కూడా అహం అంటే పరమాత్మ. శ్రీకృష్ణ అహం అంటే పరమాత్మ లెక్క. మయి అన్నాడు అనుకోండి శ్రీకృష్ణ, మయి అంటే పరమాత్మలో, పరమాత్మ యందు. ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా ఋషులు, యోగులు, గురు పరంపర ద్వారా మాత్రమే మీకు తెలుస్తాయి. అందువలన మయి ద్రక్ష్యసి అంటే సమస్త ప్రాణుములను పరమాత్మ యందు చూడుము. అతో ఆత్మని అపి అన్నారు అక్కడ. అంటే ఏంటి? సమస్త ప్రాణులను ఆత్మయందు. ఆత్మ అంటే ఎవరు? నీ ఆత్మస్వరూపము యందు. ఇక్కడ అద్భుతమైనటువంటి రహస్యం చెప్పాను మీకు నేను. ఏంటి రహస్యం? సమస్త ప్రాణులన్నీ పరమాత్మ యందు చూడమన్నారు, దర్శించమన్నారు. మంచిది, పరమాత్మ యందు. మళ్ళీ ఆ సమస్త ప్రాణులన్నింటినీ నీ ఆత్మ యందు దర్శించుము. అంటే ఇంతకీ పరమాత్మ ఎవరు మరి? మీరు వివేకవంతులు, ఇప్పటి వరకు భగవద్గీత చదివారు, అధ్యయనం చేశారు నాతో. మీరు ఒక్కసారి ఆలోచించండి, మరోసారి చెప్తాను. సమస్త ప్రాణులన్నింటినీ పరమాత్మ యందు దర్శించుము అన్నారు, మొదటిది. రెండోసారి ఏమంటున్నారంటే సమస్త ప్రాణములన్నింటినీ, అంటే సమస్త జీవులన్నింటినీ నీ ఆత్మస్వరూపములో దర్శించుము. అంటే ఇంతకీ పరమాత్మ ఏమైంది? మీ ఆత్మ అయినది. అందుకే నీవే పరమాత్మ స్వరూపానివి. ఇప్పుడు ధ్యానంలో చెప్పాం కదా, చిదానంద రూప శివ పరమాత్మ. అదేనమాట. ఎవరు? అహం, నేనే. సో ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనం. అయితే ఇంతకీ ఇది మనకి ఇంకా ఏం చేస్తుంది? ఇంకా ఈ ప్రయోజనం ఇంతేనా, ఇంకేమైనా ఉన్నదా అంటే ఏమంటున్నారంటే, అపి చేదసి పాపేభ్యః, अपि चेतसि पापेभ्यः, अपि चेतसि पापेभ्यः, సర్వేభ్యః పాపకృత్తమః, सर्वेभ्यः पापकृत्तमः, सर्वेभ्यः पापकृत्तमः, సర్వం జ్ఞానప్లవేనైవ, सर्वं ज्ञानप्लवेनैव, सर्वं ज्ञानप्लवेनैव, వృజినం సంతరిష్యసి, वृजिनं सन्तरिष्यसि, वृजिनं सन्तरिष्यसि, अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः, अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः, अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः, सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि, सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि, सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि. ఉత్తమం. అయితే మరొక ప్రయోజనం చెప్పే ముందు ఒక చిన్న విషయం. మనందరికీ జ్ఞానం ఉంటుంది మనలో, కానీ ఆ జ్ఞానం నుండి ఎలా అప్లికేషన్ మనకు తెలియదు. అందుకే మనకి ఫిజికల్ సైన్స్ అంటారు, అప్లైడ్ ఫిజిక్స్ అంటారు. అంటే ఏంటి? మన జీవితంలో ప్రతి సంఘటనలో ఆ
ఆ జ్ఞానాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఇది కావాలి ప్రయోజనం. నాకు శ్లోకాలు కంఠస్థొచ్చు, నాకు పారాయణం చేయడం వచ్చు, నేను ఉపన్యాసం చెప్పగలను, ఇది మన ప్రయోజనం కాదు. మన ప్రయోజనం ఏమిటి? భగవద్గీత మీరు అధ్యయనం చేసిన తరువాత మీ జీవితంలో ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం మీకు దొరుకుతుందా లేదా, ఇది ఇంపార్టెంట్. అందువలన చాలామంది మహాజ్ఞానులు ఉంటారు, మహాత్ములు, గురువులు ఉంటారు. మీకు నిన్న చెప్పాను, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని ప్రజెంటేషన్ చేసి చెప్పగలడానికి వీలు కాదు. కొంతమందికి జ్ఞానం ఉన్నది కానీ చెప్పలేరు. ఎందుకు? ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేది కొంతమందికి ఉండదు. జ్ఞానం సమానంగా ఉండొచ్చు కానీ ఆ కాన్ఫిడెన్స్ అయితే, మనలో విశ్వాసం, ఆ దృఢ విశ్వాసం అయితే ఎవరికైతే తగ్గుతుందో వారు అవసరానికి దానికి వాడలేరు. మీకు చిన్న దృష్టాంతం చెప్పాలనిపించింది. భోజరాజు మహారాజు అనమాట. ఆయన సామ్రాజ్యం ఆస్థానంలో ఒక గొప్ప దిగ్గజ కవులు ఉన్నారనమాట. కాళిదాసు, దండి ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే భోజరాజుకు తెలుసు, ఎటువంటి సమస్య వచ్చినప్పుడైనా కాళిదాసుని అడిగితే పరిష్కారం చాలా చక్కగా చెప్తున్నారు. దండి అని ఇంకొక కవి ఉన్నాడు, ఆయన కూడా సమాన జ్ఞానవంతుడు కాళిదాసుతో పాటు. అందువలన భోజరాజు, కాళిదాస్ అంటే ప్రేమ, మరి మహారాణి పట్టపురాణి భోజరాజు యొక్క రాణి దండి అంటే ఎక్కువ ఇష్టం, మిక్కిలి ప్రీతి. ఇద్దరి మధ్య ఘర్షణ, వీరు గొప్ప వారు గొప్ప. భోజరాజు అన్నాడు, నేను కాళిదాస్ అంటే నువ్వు దండి అంటున్నావు కదా, మనం ఒకసారి మారువేషంలో వెళ్ళి పరీక్ష చేద్దామా అడిగాడు. ఓకే మహారాజు అన్నది అమ్మగారు. ఇద్దరు కూడా రాజు రాణిగా కాకుండా ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి భార్య స్త్రీగా గెటప్ అంతా మార్చివేసి ఒక చిన్న చంటి పిల్లని పట్టుకుని వచ్చి దర్బారుకి వెళ్ళే ముందు ద్వారం పక్కన కూర్చొని విలపిస్తున్నారు. ఆ బిడ్డ పడుకున్నాడు, పూర్తి ఇంకా అసలు ఏం చలనం లేదు, పడుకున్నాడు బిడ్డ. బిడ్డను పట్టుకొని ఇద్దరు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇక రాజ్యసభకి సమయం అవుతుంది, ఒక్కొక్కరు వస్తున్నాడు, దిగ్గజ కవులు అని చెప్పాను కదా. అయితే వీళ్ళు ఏడవడం చూసి ఆ కవి వీళ్ళ వద్దకు వచ్చారు, వీళ్ళ దగ్గరికి. ఏమైందమ్మా అని. బిడ్డ అనుకోకుండా చనిపోయారు, మేము ఈశ్వరునికి ప్రార్థన చేస్తే మాకు ఆకాశవాణిలా వినిపించింది. ఏమిటి? ఒక మంత్రం, ఒక శ్లోకము, ఒక లైన్ చెప్పారు, వినిపించింది. రెండో లైన్ మీరు ఎవరి ద్వారైనా దాన్ని పూరించండి. ఆ శ్లోకము బిడ్డ చెవిలో మీరు ఉచ్చరిస్తే బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పారంట. అయితే ప్రతి కవి కూడాను ఆ రెండవ అది పూరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ బిడ్డ లేవట్లేదు. బహుశా మాకు ఇది తెలియదేమో అని కవులందరూ వెళ్ళిపోయారు ఒకరి తర్వాత ఒకరు. చివరికి దండి వచ్చారు, దండి కవి. ఆయన చూశారు, ఓహో ఇదా అని రెండో లైను పూరించాడు ఆయన. కానీ ఆ బిడ్డ దగ్గర ఉచ్చరిస్తే బిడ్డ లేవలేదు. మహాకవి, బిడ్డ ఇంకా లేవలేదు, ఇంకేమై ఉంటుంది, బహుశా నాది కూడా తప్పేమో అని ఈశ్వరేచ్ఛ అంటూ దండి వెళ్ళిపోయారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా కాళిదాసు వచ్చారు, చివరి వాడు. మహాకవి కాళిదాస ఇలా జరిగిందని కథ చెప్పారు. కాళిదాసు చూశారు, ఇదా సంగతి అని రెండో లైన్ పూరించాడు అన్నమాట. దండి కూడా ఏదైతే పూరించాడో అదే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దాన్నే కాళిదాసు పూరించారు. అయితే మారువేషములో ఉన్నటువంటి రాజు రాణి ఆ బిడ్డ చెవిలో ఉచ్చరించారు, బిడ్డ లేవలేదు.
అప్పుడు అన్నారు, మహాకవి కాళిదాస బిడ్డ లేవలేదు. కాళిదాసు అర్థం చేసుకున్నారు, ఖచ్చితంగా ఈ శ్లోకము ఇదే అయి తీరాల్సిందే. కాబట్టి బిడ్డ లేవలేదు అంటే బిడ్డ చనిపోలేదు అని కాళిదాసు అన్నాడు అనమాట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కాళిదాసుకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము అతులనీయం. అతులిత బలధామ అంటారు చూసారా మన హనుమానికి. అతులనీయమైనటువంటి దృఢ విశ్వాసం కాళిదాసుకి. అందువలన బిడ్డ ఖచ్చితంగా లేవాల్సిందే మీరు చెప్పిన ప్రకారము. లేవలేదంటే బిడ్డ చనిపోలేదు, పడుకొని ఉన్నారేమో అన్నారు. అప్పుడు వెంటనే మారువేషములో ఉన్నటువంటి రాజు రాణి ప్రకటమయ్యి, చూసావా మహారాణి, అందుకే నేను కాళిదాస్ అంటే గొప్పవాట అంటానన్నారు. జ్ఞానములో ఇద్దరు సమానం, దండి కాళిదాస. విశ్వాసం మన దేశంలో మీరు ఏ వ్యవస్థలో చూసుకోండి, ఏ వృత్తిలోనైనా చూసుకోండి, సమానంగా ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉంటారు, సమానంగా శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఉంటారు, సమాన జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఆ విశ్వాసం లేనప్పుడు మీకు మంచి వంట బాగా వచ్చు, విశ్వాసం తగ్గిందంటే ఆ రోజు వంట పోతుంది. ఎందుకు? విశ్వాసం. మీకు పని బాగా వచ్చు, విశ్వాసం లేకుంటే పని చేయలేరు. ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు ఆఫీసర్లు, ఎంతమంది రైతులు, ఎంతమంది మార్కెట్ వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్, వీళ్ళందరిలో కూడాను సమాన సామర్థ్యం ఉన్నప్పటికీ విశ్వాసం ఉండాలి. ఆ విధంగా గురువు ఎప్పుడైతే జ్ఞానం ఉండడం ఒక్కటే కాదు, ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసము చెప్పగలగాలి అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, పూర్తిగా ఒక రకమైనటువంటి అంటే లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఏంటది? అపి చేత్ అసి అంటే, హే అర్జున, ఇప్పటి వరకు నీకు మోహనాశనము, జీవబ్రహ్మ ఆత్మజ్ఞాన తత్వము వచ్చి ఆనంద స్థితి పొందుతావని చెప్పాను. ఇంకా ఏమంటున్నారంటే, సర్వేభ్య పాపేభ్య అంటే సర్వం సమస్త ప్రజలు మనుషులందరిలో కల్లా పాపేభ్య అపి అంటే అందరిలో కల్లా పాపాలలో ఆయన చాలా దిట్ట అని అర్థం. పాపాలు చేయడంలో దిట్ట. పాపేభ్య పాపాత్ముల కంటే పాపకృత్తమ అంటే పాపాత్ములందరిలో కూడా ఉత్తమ పాపాత్ముడు అని అర్థం. అంటే పాపాలలో పిహెచ్డి డిగ్రీ, డాక్టరేట్ చేశాడు. డాక్టర్ పేరు ఒకటి పెట్టి డాక్టర్ జాన్ పాల్ పాపాత్మన అని అర్థం. అంటే జాన్ పాల్ ఏదో ఒకటి ఇచ్చింది అనుకో, పాలు అంటే ఏంటి? పాపాలలో ఉత్తమ డిగ్రీ, డాక్టరేట్ అనమాట. అయినప్పటికీ అసి చేత్, ఒకవేళ అలాంటి పరిస్థితి అయినప్పటికీ సర్వం వృజినం. వృజినం అంటే పాపము, అంటే పూర్తి సంపూర్ణమైనటువంటి నీ పాపము ప్లవేన అంటే బోటు ద్వారా ఏవ సంతరిస్యసి, ఆ బోటు ద్వారా నువ్వు దాటేస్తావు. ఏ బోటు ఇంతకి? మన నదిలో దాటే బోట కాదు. జ్ఞాన ప్లవేన అంటే జ్ఞాన యజ్ఞము, జ్ఞానయోగము, ఆత్మజ్ఞానం అనే బోటు ద్వారా సకల పాపముల నుండి నువ్వు దాటేస్తావు. మీ అందరికీ గుర్తుందా అక్కడ మనం ఏం చెప్పాము? భీష్మద్రోణ తటా జయద్రత జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోతీర్ణ ఖలు పాండవైరననది కైవర్తక కేశవ
దుర్భేద్యమైనటువంటి భయంకరమైనటువంటి ఆ యుద్ధ నది, రణ నది ఎలా దాటారు? కైవర్తక, ఆ బోట్ మ్యాన్ అయినటువంటి కేశవ బోట్ మ్యాన్, మామూలు కాదు. మీరు నేను ఎవరో బోట్ మ్యాన్ అయితే ఈ పాటికి కొట్టుకుపోయేవాళ్ళు కురుక్షేత్రం యుద్ధ నదిలో పాండవులు. కానీ ఆ కైవర్తక సాక్షాత్ కృష్ణ నడిపించారు బోటు. ఎప్పుడు? మీ ఆత్మస్వరూప తత్వంతో కూడిన జ్ఞానయజ్ఞం చేస్తే కృష్ణుడి వలె మీకు బోటుగా వచ్చి మిమ్మల్ని సకల పాపముల నుండి రక్షిస్తుంది, కాపాడుతుంది. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మోహనాశనమని పరమాత్మ దర్శనం అని చెప్పాను. ఇప్పుడేమన్నారు? మూడోది సర్వ పాప నాశనం. మీరు అందరూ గమనించండి, మీ అందరికీ తెలుసు ఈ విషయం. ఒక వ్యక్తి ఉండేవారు, ఎవరైనా రత్నాకర. రత్నాకర్ అంటే గజ దొంగ. రత్నాకర పేరు వింటేనే ఆ యొక్క రాజ్యములో చుట్టూ ప్రాంతాల వారు కూడాను హడలు, భయం. ఆ మార్గములో వెళ్ళాలంటే రత్నాకర్ అక్కడ ఉన్నాడు అని భయపెట్టేవారు. గజ దొంగ, దారి దోపిడి, హత్యలు, మానభంగాలు, ధనం దోచుకోవడము ఆయన నెంబర్ 1 కిలాడి అనమాట ఆయన. అయితే ఒక్కసారి నారద మహర్షి ఆ మార్గంలో వెళ్తుండగా వెంటనే రత్నాకర్ వచ్చాడు బంధించడానికి. నారద మహర్షి దగ్గర ఏముంటుంది? వీణ తీసుకోవాలి అంతే. ఓ రత్నాకర, నువ్వు కంగారు పడకు, ఇంతకీ ఇంత పాపాలు చేస్తున్నావు కదా, ఈ పాపములకు కర్మఫలం ఉంటే తీరుతుంది ఖచ్చితంగా. మరి దీన్ని ఎవరు అనుభవించాలనుకుంటున్నారు? మహర్షి, దేవర్షి, నేను సంపాదించినదంతా కూడాను నా కుటుంబ సభ్యులకి, నా భార్య పుత్రులకి, మా అమ్మ నాన్నలకి, వీళ్ళకే పెడుతున్నాను తప్ప వాళ్ళందరికీ పాపం చెందుతుంది కదా. పొరపాటు పడుతున్నావు రత్నాకర్, ఈ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది, నువ్వే నరకము అనుభవించాలి అంట. అది ఎలా అవుతుంది దేవర్షి అంటారు. కావాలంటే నువ్వు వెళ్ళి అడుగు, వాళ్ళు ఎవ్వరు దీనికి అంగీకరించరు. అంటే మీరు ఈలోగా నువ్వు వెళ్ళిపోతావేమో. లేదు, నీ వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్న. అలా రత్నాకర్ ఇంటికి వెళ్ళి అడిగితే, మాకెవరికి సంబంధం లేదు, ఇల్లును పోషించాల్సిన బాధ్యత, కర్తవ్యము నీదే, కాబట్టి నీకే పాపం, మాకు భాగస్వామ్యం లేదు అన్నారు. రత్నాకర్కి కళ్ళు తిరిగాయి, పగటిపూట చుక్కలు కనిపించాయి. వెంటనే వచ్చి, దేవర్షి, నువ్వు చెప్తున్నది నిజం, నాకు ఈ యొక్క వృత్తి వద్దు, ఈ జీవితం అక్కర్లేదు, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది అన్నారు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, యదహరేత్ విరజేత్ తదహరే ప్రవ్రజేత్, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడైతే పూర్తిగా ఈ యొక్క నామరూపం ప్రపంచం శాశ్వతము కాదు, తాత్కాలికము అని వివేకం కలిగినప్పుడు, వివేకము ద్వారా మీకు వైరాగ్యం పూర్తిగా కలిగినప్పుడు, అప్పుడు మీరు సన్యాసం తీసుకోవడానికి యోగ్యులు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి వెంటనే రత్నాకర దేవర్షి నారద కాళ్ళ దగ్గర పడి విలపించారు. అప్పుడు దేవర్షి నారద, ఆయనకు తెలుసు ఈయన మామూలు సాధారణ మనిషి కాదు, దూరదృష్టి కలిగి సర్వజ్ఞత్వం కలిగినటువంటి మహాబ్రహ్మర్షి కాగలడని నారద మహర్షికి అప్పుడే భవిష్యత్తు చూసిన వెంటనే ఆ తారక రామనామమును ఉపదేశించి వారి యొక్క సంశయం పూర్తిగా నివృత్తి చేస్తే, ఆ మహనీయుడు తపస్సు చేస్తూ పూర్తిగా తన యొక్క శరీర ఇంద్రియం మనస్సుని దాటి అతీతంలోకి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ భూమంతా శరీరము భూమిలో కలిసిపోయింది, అంటే ఒక పుట్టగా మారింది. దాన్ని వాల్మీకం అంటారు. అందుకే ఆయన పేరు వాల్మీకి, బ్రహ్మర్షిగా మారిపోయారు. చూసారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రత్నాకర చేసినటువంటి పాపములలో ప్రపంచంలో ఏ ఒక వ్యక్తి కూడా ఇప్పుడు లేడు చేసినట్టు అంత పాపాలు. మరి అంత పాపాలు చేసినటువంటి పాపాలలో ఉత్తమ పాపాత్ముడైనటువంటి రత్నాకర
బ్రహ్మర్షి అయ్యి అలాంటి ఉత్తమ దైవీ సంపత్తి సద్గుణములు కలిగినటువంటి మర్యాద పురుషోత్తమ రామచంద్రుని గురించి ముందే రామాయణం రాయగలిగారు. ఆ రామాయణమే మనకి ఈరోజు హృదయం, ప్రతి భారతీయుడికి హృదయం లాంటిది, ఒక టార్చ్ లైట్ లాంటిది. ఎలా జీవించాలంటే రాముడి యొక్క జీవితంలో తొంగి చూడు. రాముడు ఏం ఉపదేశించక్కర్లేదు, జీవించి చూపించారు. కాబట్టి అలాంటి రత్నాకరే అలాంటి పాపముల నుండి బయటపడి బ్రహ్మతత్వాన్ని దర్శించారంటే మనం ఎందుకు దర్శించలేమని మీరు ఒక్కసారి సంకల్పం తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అంత ఘోరమైన పాపములు చేసిన వారికే ఆ పాపాలన్నీ ఒకేసారి దగ్ధమైపోతే మనకెందుకు కాదు అని మీకు డౌట్ రావాలి. మీ అందరూ విన్నారు కదా, మీ అందరికీ తెలుసు ఏంటి లింగాష్టకము. మీరు ఇప్పుడు చదువుతుంటారు ఈ కార్తీక మాసంలో. కానీ దాంట్లో ఏమున్నది? కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. అక్కడ సంచిత పాప వినాశన లింగం ఉన్న చూడండి. అంటే సర్వ పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఏంట లింగము? లింగం అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. అందుకే స్తోత్రములు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మక్కి కొట్టి పరమానందయ్య శిష్యులుగా తయారు చేసి పెట్టారు ఈ సమాజాన్ని. కాబట్టి మీ సంచిత పాపం అంతా కూడాను దగ్ధమైపోతుంది. అప్పుడేమవుతుంది? నువ్వు ఇంకేం బెంగపడాల్సిన పని లేదు. నీ అపరాధన, నేను ఎన్నో పాపాలు చేశాను కదా, ఎన్నో అపరాధాలు చేశాను కదా అని నీ ఎట్టి పరిస్థితి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఏమైంది? నీవంతా కూడా పరమాత్మ తీసుకున్నాడు నీ యొక్క కాంట్రాక్ట్. నీ కాంట్రాక్ట్ మీకు లేదు, ఇప్పుడు పరమాత్మకి ఇచ్చారు కాంట్రాక్ట్. ఆయన ఎట్టి పరిస్థితులు తప్పు చెయ్యడు పరమాత్మ. మీ యొక్క పూర్తి కర్తవ్య బాధ్యతలను పరమాత్మ చేతిలో పెట్టారు. ఆయన ఏం చేస్తాడు? యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలన్నీ ఆయన తీసుకున్నారు. అయితే ధర్మశాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పింది, భయపెట్టింది మనకి ఏంటి? ఒకవేళ నూతనంగా అప్పుడే పెళ్ళైన దంపతులు భార్యని అర్ధాంతంగా విడిచిపెట్టినటువంటి భర్తకి ఎలాంటి నరకం వస్తుందో తెలుసా? 7 జన్మలు మళ్ళీ ఆడదానిగా పుట్టి ఇంతకంటే డబుల్ కష్టము బాధ అనుభవిస్తారంట. ఇవి ధర్మశాస్త్రాలు చెప్పారండి. అంటే ఎంతటి భయంకరమైనటువంటి మనకి పాపాలు ఉన్నప్పటికీ ఈ జ్ఞాన ప్లవ అంటే జ్ఞానం అనే ఈ బోటు మిమ్మల్ని దాటేస్తుంది. ఏం చేస్తుంది? జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. వృజినం అంటే పాపము, సంతరిష్యసి అంటే పూర్తిగా మిమ్మల్ని ఎలాగైతే ఒక సముద్రము నది దాటిస్తుందో ఈ సంసార భవ సాగరం అనేది దాటేస్తున్నది. కర్పూర గౌరం సంసార సారం అంటారు. అక్కడ కర్పూర గౌరము అంటే ఏంటి? ఆ యొక్క సత్వగుణముతో కూడిన జ్ఞాన యజ్ఞం అనమాట. అక్కడ ప్రతి శ్లోకములో కూడాను మనం అలా అర్థం చేసుకోవాలి జ్ఞానం కింద భగవద్గీత ప్రకారంగా. అందువలన మీ అహంకారం అన్నీ వదిలేసి ఎప్పుడైతే జ్ఞానయజ్ఞంలో ప్రవేశించారో అప్పుడు మీరు హిమాలయాలుగా ఆ సత్వగుణ సంపన్నులుగా దైవీ సంపత్తో ప్రకాశించి ఈ పాపాలన్నీ మీ నుండి జారిపోతాయి. మనకు చూడండి, బంగాళదుంపలు బాగా వేడి చేసేటప్పుడు ఎలాగైతే మన చేతి నుండి వదిలిపెట్టేస్తామో సకల బంధనాలు కర్తవ్య బాధ్యతలు కూడా మీ నుండి అలాగా జారిపోతాయి. ఆ కరుణావతారం అంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్మయే. ఈ సంసారం అంతా కూడా మీకు ఆభరణంగా మారిపోతుంది, భుజగేంద్ర హారం. ఆ భవాని అంటే శివశక్తి సైతము మీ హృదయస్థములో అలాగా విరాజిల్లుతుంది. ఆత్మారామో విరాజతే అని చెప్పాం మనం. అయితే తర్వాత
దీని యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇంతకీ ఈ జ్ఞానం వల్ల ఇంక ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది? యథైధాంసి సమిద్ధోగ్నిః యథైధాంసి సమిద్ధోగ్నిః యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి జ్ఞానాగ్నిః సర్వకర్మాణి జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఉత్తమం. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తము మీ యొక్క కర్మలన్నీ దగ్ధమవుతాయి అన్నారు. మరి ముందు శ్లోకంలో ఏం చెప్పారు? మీ పాపములను నువ్వు దాటిపోతావు అన్నారు. అంటే తేడా ఏమిటి స్వామి? అక్కడ పాపముల నుండి నిన్ను దాటిస్తుంది అన్నారు జ్ఞానము. ఇక్కడేమో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఈ రహస్యం మీరు ఒకసారి పట్టుకోవాలి. ఏంటంటే ఇంతకీ కర్మలంటే ఏంటి, పుణ్య పాపములంటే ఏమిటి తెలియాలి. ఏంటంటే మనము చేసే కర్మలు మనకి పుణ్య పాపములకు కారణమవుతాయి. ఈరోజు మనము సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే కారణం ఏంటంటే మనము చేసుకున్నటువంటి పుణ్యము ద్వారా సుఖము కలుగును, పాపము ద్వారా దుఃఖము కలుగును. ఈ రెండు మనం చేసే కర్మల వలనే కలుగుతున్నాయి. అందువలన ఇంతకు ముందు శ్లోకములో ఏం చేశారు? అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం పాపం సంతరిష్యసి. అంటే సర్వ పాపములు అంటే కర్మల ద్వారా జరిగినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని నేను పూర్తిగా దాటిస్తుంది ఈ జ్ఞానం అని చెప్పారు. మరి ఇక్కడికి వస్తే ఏం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ? పాపము పుణ్యం మరి లేదు, రెండింటికి కారణమైనటువంటి కర్మలన్నిటి నుండి నీకు పూర్తిగా మోక్షం ఇవ్వాలి, మోక్షం ఇస్తాము, మోక్షం ఇస్తుంది అని చెప్తున్నారు. ఏంట కర్మలు? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మ అంటే మన బ్యాంకులో మనం వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. దాని నుండి కొంత కర్మ అంటే ఎటువంటి అనుభవాలు పుణ్యపాపాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నదో కొంత కర్మ ఫలాన్ని తీసుకొని శరీరం వస్తుంది. దానిని ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ ప్రారబ్ధ కర్మ ఏ పుణ్యపాపములతో వచ్చినదో దాన్ని పూర్తిగా అనుభవిస్తేనే అది క్షయమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉన్నది. ఏంట ప్రమాదము? అవి అనుభవిస్తున్న సమయంలో కూడా
మరిన్ని పాపాలు పుణ్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందువలన అవి వెళ్ళి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్కు ఉన్నటువంటి సంచితానికి కలుస్తాయి వెళ్ళి. అందువలన సముద్రం నుండి నీరు ఆవిరై వెళ్తున్నప్పటికీ మళ్ళీ నదుల ద్వారా ఎలాగైతే మళ్ళీ సముద్రంలోకి నీరు వస్తున్నదో, సంచిత కర్మ నుండి ప్రారంధం వెళ్తున్నప్పటికీ మళ్ళీ ఆగామి కర్మలుగా మీకు యాడైపోతున్నాయి. అందుకే ఎవ్వరు కూడాను ఈ యొక్క పాపము, ఈ సంచిత కర్మలు నాశనం చేయడం అనేది సాధ్యపడదు. ఎలాగా? కర్మల ద్వారా సాధ్యపడదు. కర్మల ద్వారా ఎవరికి సాధ్యపడదు. అందుకే ఆ సంచిత కర్మ నాశనం జరగాలి అంటే కేవలము ఆత్మజ్ఞానం అగ్ని, ఆత్మజ్ఞానం యొక్క పడవ బోటు కావాలి అని చెప్తున్నారు. అందువలన అనేక అనాది అవిద్యయ అని అంటారు. అనాదిగా కూరుకుపోయినటువంటి కోటలు మేడలుగా ఉన్నటువంటి సంచిత కర్మలు మీ వల్ల సాధ్యం కాదు. అందువలన ఈ సర్వం కర్మలు, 3 కర్మలు కూడా నాశనం అవ్వాలంటే విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా హీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్తులో ఏమన్నారంటే విద్యతే హృదయ గ్రంథి. మన హృదయములో కొన్ని ముడులు ఉన్నాయట. ఈ హృదయంలో, మీ హృదయం లోపల ఏంట ముడులు? అజ్ఞాన, అవిద్య, దాని నుంచి వచ్చినటువంటి కామం, కోరికల ద్వారా చేసే కర్మలు, ఇవన్నీ కలిపి అవిద్య గ్రంథి అంటారు, హృదయ గ్రంథి అంటారు. దాన్ని చిన్న భిన్నం చేస్తుందట. ఏంటి? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం, శివోహం అనే తత్వం. ఇది ఎప్పుడైతే వాడిని చిన్న భిన్నం చేస్తుందో మొత్తం సకల కర్మలు, సంశయములన్నీ కూడాను మొట్టి మాయమైపోతాయి. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే. మీ లోపల ఉన్న పరమాత్మ ఒరిజినల్ని డూప్లికేట్ అయినటువంటి జీవాత్మ చూసి ఆ పరమాత్మలో లయమైపోయినప్పుడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడేమంటున్నారంటే ఏ విధంగా మొత్తం దగ్ధమవుతాయి? ఉదాహరణ చెప్తున్నారు భగవాన్ స్వయంగా. యథ, ఏ విధంగా అయితే సమిద్ధ అగ్ని. మీ అందరికి తెలుసా? బాగా ఎండిపోయిన సమిధులు తీసుకొచ్చి మీరు అగ్ని వేశారనుకోండి, ఎంతో ప్రజ్వలించి అగ్ని అనేది ముట్టుకుంటుంది. దాంట్లో యథాంశి అంటే ఏంటి? ఇంధనం. దాంట్లో కొంచెం కాస్త పెట్రోలు ఇలాంటి వేశారనుకోండి, ఎలా ఉంటుందండి? అద్భుతమైనటువంటి జ్వాలలతో, అగ్ని జ్వాలలతో మండుతుంటుంది. అలాంటి అగ్ని జ్వాలల్లో మొత్తము మీరు ఎటువంటి కర్ర పుల్లలు కానీ, ఎటువంటి కట్టెలు కానీ వేస్తే ఏమవుతుందండి? భస్మం అయిపోతుంది. మొత్తము పిండి భస్మం చేసి పడేస్తుంది అగ్ని. అదే విధంగా సేమ్ అదే రకంగా మీ ఆత్మజ్ఞాన ప్రకాశం అనేది ఎప్పుడైతే సూర్యుడి వలె ప్రకాశిస్తుందో, తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్తారు తర్వాత అధ్యాయంలో. భగవాను అద్భుతంగా చెప్పాడు. అక్కడ 5వ అధ్యాయం వస్తుంది. ఏంటి? అప్పుడు మీ జ్ఞాన ప్రకాశం అంట మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశించేటట్లు అలా ప్రకాశిస్తుంది జ్ఞాన నేత్రం. అదే 3వ నేత్రం అండి. 3వ నేత్రం అంటే ఈ కనుబొమ్మల మధ్య నాకు నేత్రం వస్తుంది, అది పేలుతుంది, అది ఓపెన్ అవుతుంది, అంట్లో జ్వాలలు వస్తాయి, మన్మధుడు దగ్ధం చేసినట్టు నేను మొత్తం దగ్ధం చేస్తాను. ఇలాంటి పగటి కళలు కనవద్దు సుమా. కాబట్టి ఈ ఆత్మ చైతన్య ప్రకాశ చైతన్య ఎరుకయే ఆత్మజ్యోతి. దాంట్లో కర్మలన్నీ దగ్ధమై నాశనం అవుతున్నాయి అని చెప్పారు. అయితే అప్పుడు నాశనమైనప్పుడు ఇంకేమవుతుంది? సర్వకర్మ నాశనం. ఇంతకుముందు మనం ఏమన్నాము? పాపములు దాటిస్తుంది. మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్న భగవాను? మొత్తము ఆ పాప పుణ్యాలకి కారణమైనటువంటి కర్మలన్నీ నాశనం. అంటే మీ సంచిత ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నటువంటి కోటి శతకోటి జన్మల నుంచి సంపాదించిన ఆ కర్మలన్నీ దగ్ధమైపోయినాయి, భస్మం అయిపోయినాయి.
మరి భస్మం అయిపోతే మరి నేను ఎలా బ్రతుకుతాను? నేను బ్రతకలేను కదా, ఎందుకంటే ప్రారంధ కర్మ ఉండగానే నేను ఉండాలి కదా, అది కూడా దగ్ధమైపోతే నేను ఉండను కదా స్వామి అని మీకు డౌట్ వచ్చింది ఎవరికైనా? మంచిది, అలా డౌట్లు రావాలి. అయితే భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే, ప్రారబ్ధం బలవత్తరం ఖలు విదా భోగేన తస్య క్షయః సమ్యక్ జ్ఞానాహుతాశనేన విలయః ప్రాక్షంచితాగామినా బ్రహ్మాత్మైక్యమవేక్ష తన్మయతయా ఏ సర్వదా సంస్థితా తేషాం తత్రితయం నహి క్వచిదపి బ్రహ్మైవ తే నిర్గుణం. భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే, ఎంత అద్భుతంగా చెప్పారు ఈ శ్లోకం. ప్రతి జీవన ముక్తులు మహాత్ములు ఉత్తర కాశీ, ఋషికేశ్, హరిద్వార్లో, కాశీలో ఈ శ్లోకం చెప్పకంటే ఎవరు ఉండరు. కాబట్టి ఆ శ్లోకం మీకు కూడా చెప్తున్నానండి ఇక్కడికి వచ్చి. ఏంటంటే, ఈ ప్రారబ్ధం అనేది శరీరంతో వచ్చింది. నాకు ఈరోజు జ్ఞానం వచ్చింది కాబట్టి ఇక డెడ్, చనిపోయాను అనుకోండి, మరి మీకు ఉపదేశం ఎవరు చేస్తారు? కాబట్టి ప్రారబ్ధము ఏదైతే పుణ్యపాపములు అనుభవించడానికి వచ్చిందో అవి పూర్తి చేసే వరకు శరీరం ఉంటుంది. కానీ ఆ జ్ఞానికి ఎటువంటి ఇబ్బంది పెట్టదు. అంటే కూరలు తీసిన పాము వలె పడి ఉంటుంది. అప్పుడు మన మహాదేవ్ శివ ఎలాగైతే ఆభరణంగా వేసుకుంటారో మీ శరీరము కూడా మీకు ఆభరణంగా మారిపోతుంది అన్నమాట. ఎవరికి మారిపోద్ది? అందరికి కాదు సుమా. అంటే ఎలాగైతే మనము విత్తనములు ఎలాగైతే వేపిన తరువాత ఇంకా మొలకెత్తడానికి పనికిరావు, ఎలాగైతే ఒక క్లాత్ అంటే గుడ్డ దగ్ధమైనప్పుడు అలాగా గుడ్డలా కనిపిస్తుంది చూడడానికి, ఇలాగ టచ్ చేస్తే బూడిదైపోతుందో, ఎలాగైతే బాగా తిరుగుతున్న ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఆగదు, కొంత సమయం ఎలా అయితే తిరుగుతున్నదో, ఎలాగైతే మనము ఒక రాయిని విడిచిపెడితే, మనము ఒక ఏదో మనకి కరవడానికి వచ్చిన కుక్కను కొట్టడానికి రాయి విసిరారు ఒక అమ్మగారు, పాపం మధ్యలో వచ్చి ఒక ఆవుకు తగిలింది. ఆవు వస్తుంటే వద్దు తగలొద్దు తగలొద్దు అని అమ్మగారు అన్నారు, నిజంగా అన్నారు ఆవిడ. కానీ రాయి ఆవుకి తగిలింది. ఎందుకు? మీరు ఆల్రెడీ విడిచిపెట్టిన రాయి తన లక్ష్యం చేరుకున్నంత వరకు అది ఆగదు, మీరు వద్దనుకున్నా ఆగదు. అదే విధంగా మనకి శరీరము ప్రారబ్ధ కర్మ ద్వారా వచ్చింది. కానీ అదృష్టవశాత్తు ఆ శరీరముతో మీ ఆత్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మతత్వంలో ఉన్నారు ఇప్పుడు జీవన్ముక్తులుగా. కానీ శరీరం అనేది ఇంకా కొంత స్పీడ్ ఉంటుంది, ఫ్యాన్ లాగా తిరుగుతుంటుంది కొంతవరకు. అందుకు జీవన్ముక్తులైనటువంటి మహాత్ములకి వారికి రోగములు గట శరీరం వచ్చినప్పుడు మన భక్తులు వెళ్తాం కదా, అమ్మో రామకృష్ణ పరమహంసకి ఆ గొంతులో క్యాన్సర్ వచ్చింది, ఎంత బాధో, అమ్మో ఎంత బాధో అని అందరూ విలిపించేవాళ్ళు చుట్టెళ్ళి. కానీ ఆయన ఒక్కసారి నవ్వుతూ డ్యాన్స్ చేసేవాడంట. అంటే ప్రారంధం అండి మహాత్ములు కూడా అని అంటుంటారు మన వాళ్ళు. అంటే ఈ భక్తుల దృష్టిలోనే వాళ్ళకు ప్రారంధం తప్ప వాస్తవానికి వాళ్ళకు ప్రారంధ కర్మ కూడా ఎటువంటి బాధ పెట్టలేదు. అందువలన రమణ మహర్షికి ఈ యొక్క భుజము యందు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవారు, నాకు ఏదైనా మందు పెడితే బయట చెయ్యికే పెట్టండి కానీ లోపలికి ఏం మీరు ఇవ్వక్కర్లేదు అన్నాడు ఆయన. అయితే ఈయన బాగా నటిస్తాడు, అస్సలు ఎంత క్యాన్సర్ బాధతోనైనా సరే బాధపడట్లేదు, ఏడవట్లేదు. కొంతమంది డాక్టర్లు టెస్ట్ చేశారు ఆయనకి, ఈయన నటిస్తున్నాడా నిజమేనా అని. ఆయన ఎప్పుడు కూడా కనీసము చెలించలేదంట వాళ్ళ ఆపరేషన్ చేస్తున్నా ఏం చేస్తున్నా. అంటే 3 గుణములు దాటి అతీతములో ఉన్నటువంటి మీ ఆత్మస్థితిలో ఈ ప్రపంచములు ఏది కూడా మీకు ఇలా కదిలించలేదు, ఆ స్థితిలో ఉండాలి అని ఏమన్నారు? ప్రారబ్ధం చాలా బలవత్తరం. ఎందుకు?
ఆఖరి క్షణం వరకు ఆ పుణ్యపాపాలు అనుభవించకుండా వదలదు. ఎలా అది పోతుంది? భోగేన తస్య క్షయః, అంటే అనుభవం ద్వారా అది నాశనం అవుతుంది. సమ్యక్ జ్ఞానాహుతాశినేన విలయః, అంటే ఆత్మజ్ఞానం, అహం బ్రహ్మాస్మి శివోహం అనే తత్వజ్ఞానం ద్వారా మాత్రమే అది లయమవుతుంది. ఎలాగా? ప్రాక్ సంచితాగామినా, అంటే ప్రాక్ అంటే సంచిత కర్మ, మళ్ళా మనం ప్రారంధంతో చేస్తున్నటువంటి ఈ 3 కర్మలు కూడా అవన్నీ జ్ఞానం, సమ్యక్ ఆత్మజ్ఞానం వల్లనే నాశనం అవుతాయి. కానీ ఏ విధంగా మనం జీవించాలి? బ్రహ్మాత్మైక్యం అవేక్ష తన్మయతయా, ఎవరైతే తన ఆత్మస్వరూపములో రమించి క్రీడించి అందులోనే నిరంతరం ఆనంద తుష్టిగా ఉంటారో వాళ్ళకి సర్వదా సంస్థితా, నిరంతరము. నిన్న స్వామివారు చెప్పారు, బాలకాండ రామాయణం పాడుతున్నటప్పుడు సాక్షాత్ ఆత్మారామ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అంత పలికెడిది భాగవతం అట, పలికించెడేవాడు రామభద్రుండు, నే పలికెద భవహరమగునట, పలికెద వేరుండ గాత పలుకగనేల అని పోతన అన్నారు. అంటే ఏంటి? వాస్తవాన్ని నేనెవరిని పలకడానికి పోతయ్యని కాదు, సాక్షాత్తు ఆత్మారాముడే పలికాడు అని చెప్పారు. అందువలన ఎవరైతే ఆ ఆత్మారామ ఆనంద రమణలో స్థితంగా ఉన్నారో వాళ్ళకి, అంటే తేషాం అటువంటి వాళ్ళకి, తత్త్రితయం అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ 3 కర్మలు కూడా నహి క్వచిదపి, అంటే ఏ క్షణంలో కూడా అంటవు, ఇబ్బంది పెట్టవు అని చెప్పారు. చూసారా? ఈ అద్భుతమైనటువంటి రహస్యం చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ నీ కర్మలన్నింటి ఏంటి? 3 రకముల కర్మలు 3 చెప్పాను. అందుకే సంస్కృతంలో ఏమంటారంటే బహువచనం. సంస్కృతంలో బహువచనం ఏంటి? 3 ఉంటేనే బహువచనం. అందువలన జ్ఞానాగ్ని సర్వకర్మాణి, మీ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. కాబట్టి అందుకే మళ్ళీ జన్మ నీకు లేదు, పునర్జన్మ లేదు. ఎందుకంటే నీ విత్తనాలు పనికిరావు తినడానికి తప్ప, మొలకెత్తడానికి పనికిరావు. అది జీవనముక్తుల యొక్క స్థితి. ఆ విధంగా ఇప్పుడు వరకు మనకు 37వ శ్లోకం వరకు ఈ జ్ఞాన యజ్ఞం యొక్క ఫలం అయిపోయినది. తరువాత ఇక దానికి ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటివి చెయ్యకూడదు అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానయోగములో మీరందరూ పూర్తిగా ఆత్మతత్వంలో రమించి క్రీడించాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః.